హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతుంటే అసెంచర్ కంపెనీస్లో ఓపెనింగ్ వచ్చింది. సో ఆ డీటెయిల్సే చూడబోతాం. ఎవరు ఎలిజిబుల్, ఎట్లా అప్లై చేయాలి, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్. సో ఈ అన్నీ మనం ఈ వీడియోలో చూడబోతాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా అప్లై చేసేది అనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ వస్తుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ నేమ్ ఇస్ Accenture. జాబ్ రోల్ న్యూ అసోసియేట్. క్వాలిఫికేషన్ ఇస్ ఎనీ డిగ్రీ. స్కిల్స్ వచ్చి విజువల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో స్కిల్ ఉంటే ఈ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇస్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. శాలరీ ప్యాకేజ్ 4.5 LPA. జాబ్ లొకేషన్ ఇస్ ఇన్ బెంగళూరు. ఇంటర్వ్యూ మోడ్ అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో అప్లై లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తేనే చాలు మీకు ఆ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి మీరు అప్లై చేయని స్టార్ట్ చేయండి. సో వీడియోని చూసిన వెంటనే మీరు అప్లై స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది. సో మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి అప్లై చేస్తా అనుకునేటప్పుడు మీకు లింక్ ఎక్స్పైర్ అయ్యి చాలానే ఛాన్సెస్ ఉంది. సో లింక్ లోపల వెళ్ళిపోతాము. సో ఇదే అఫీషియల్ లింక్. సో ఇక్కడ వెళ్ళి మీరు ఒకసారి క్వాలిఫికేషన్, జాబ్ రోల్స్ అన్ని చెక్ చేసుకొని ఈ రోల్కి మీరు అప్లై చేయను స్టార్ట్ చేసుకోండి. సో రండి అప్లై చేయని స్టార్ట్ చేస్తాం. నేను జస్ట్ అప్లై నౌ ఇస్తాను. సో అప్లై నౌ ఇచ్చిన తర్వాత సో మీకు లైక్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ వేసి యూ కెన్ గో డైరెక్ట్లీ ఇన్సైడ్. బట్ మనకు వచ్చి న్యూగా నేను అప్లై చేస్తాను. సో న్యూగా అప్లై చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే సో జస్ట్ మీరు కింద స్క్రోల్ డౌన్ చేసుకోండి. సో స్టార్ట్ అప్లికేషన్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీ మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీ మెయిల్ ఐడి ఇచ్చి సెండ్ వెరిఫికేషన్ కోడ్ వేయండి. సో మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట. సో ఆ 3 డిజిట్ నంబర్ని వేసి వెరిఫై కోడ్ని ఇవ్వండి. సో వన్స్ వెరిఫై అయిపోయినాక మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్ అండ్ కంట్రీ మీరు ఫిల్ చేయండి. సో నేను ఫస్ట్ నేమ్ ఫిల్ చేస్తాను. సో అండ్ దెన్ లాస్ట్ నేమ్. సో అండ్ దెన్ కంట్రీ ఫిల్ చేయండి. సో జస్ట్ క్రియేట్ ఇచ్చేస్తాను. సో వన్స్ క్రియేట్ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అగైన్ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఓకే, సో జస్ట్ కంట్రీలో ఇండియా అని ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫోన్ నెంబరు వెరిఫై చేసుకుంటుంది. సో టెక్స్ట్ మీని ఇవ్వండి. సో టెక్స్ట్ మీ ఇచ్చిందే మీకు ఒక మెసేజ్ కోడ్ అనేది మీ మెయిల్ మీ ఫోన్ నంబర్ మెసేజ్ నార్మల్ మెసేజ్లో వస్తుంది. సో ఆ మెసేజ్లో ఉండే కోడ్ని ఇక్కడ మీరు టైప్ చేయవచ్చు. సో వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయినాక క్రియేట్ పాస్వర్డ్ ఇవ్వండి. సో రీట్రై పాస్వర్డ్ ఇవ్వండి, రీటైప్ ఇవ్వండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు కదా పాస్వర్డ్ ఎలా ఉండాలి, 9 క్యారెక్టర్స్, నో స్పేస్. సో అదేని ఫాలో చేసి మీరు ఇవ్వండి అండ్ జస్ట్ కంటిన్యూని ఇవ్వండి. సో సక్సెస్ఫుల్గా మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో పైకి చూస్తే సో మీ మెయిల్ ఐడి అండ్ ఈరోజు డేట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే వచ్చి మన అకౌంటే ఇప్పుడు క్రియేట్ చేసి ఉంటాము. ఇంకా మనం ఈ రోల్కి అప్లై చేయలేదు అన్నమాట. సో జస్ట్ మీరు బ్యాక్ వెళ్ళవచ్చు అండ్ సపోజ్ బ్యాక్ వెళ్తే మీకు రీట్రై వస్తుందంటే అగైన్ ఆ లింక్ లోపల వెళ్ళి అప్లై నౌని ఇవ్వండి. సో జస్ట్ అప్లై నౌని ఇవ్వండి. ఇచ్చినాక సో డైరెక్ట్గా మీ అకౌంట్ లోపల వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసి సో ఈ రోల్ న్యూ అసోసియేట్ ఉంది కదా డిజిటల్ మార్కెటింగ్, సో దీనికి మనం అప్లై చేస్తాం. సో ఫస్ట్ మీ రెస్యూమ్ అప్లోడ్ చేయండి. సో బ్రౌజ్ మీ సిస్టంలో ఉంటుంది కదా దాన్ని మీరు ఇవ్వండి. సో సెకండ్ మీకు ఏం అడుగుతుందంటే వెరిఫై మాన్యువల్గా మీకు టైప్ అయ్యేదానికి సో అప్లోడ్ని ఇవ్వాలి. అప్పుడే మనం మీ డీటెయిల్స్ అని మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గానే ఫిల్ అయిపోతుంది. సో జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఇవ్వండి.
సో అప్లోడ్ ఇచ్చిన వెంటనే సో మీకు బేసిక్ డీటెయిల్స్ అప్పుడు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వెళ్ళి సో చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉందా, ఆర్ఎల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదేని ఫిల్ అవ్వలేదో దాని మీరు ఫిల్ చేయండి. జెండర్, పిన్ కోడ్, సో అదని ఫిల్ చేయండి. ప్రెసెంట్ అడ్రస్ అనేది మీరు ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఫర్ రెఫరెన్స్గా జస్ట్ ఇస్తున్నాను. మీరు నీట్ అండ్ క్లియర్గా మీ అడ్రస్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అండ్ దెన్ నెక్స్ట్ ఇవ్వండి. సో అడ్వాన్స్ డీటెయిల్స్తో వెళ్ళిపోయి మీ మ్యాటర్నల్ స్టేటస్, ఫాదర్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్ అన్నీ అడుగుతుంది. సో కంట్రీ, స్టేట్, సిటీ అని ఇవ్వండి. సో జస్ట్ నేను తమిళనాడు ఇచ్చుకుంటాను అండ్ చెన్నై ఇస్తాను. సో నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. సో నోటీస్ పీరియడ్ అనేది ఇమీడియట్ ఇవ్వాలి బికాస్ వేర్ ఆర్ ఫ్రెషర్. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫ్రెషర్గా కాబట్టి 0 or 1. సో ఇది 1 year కూడా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎలిజిబుల్. సో కరెంట్ యాన్యువల్ శాలరీ, సో ఇదన్నీ మనం ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో లీవ్ చేసేయండి. సో కింద వచ్చినాక టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ఫ్రెషర్ని ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీ డిగ్రీ అన్నీ ఫిల్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. స్పెషలైజేషన్, పాస్ అవుట్ ఇయర్ ఫిల్ అవుతుంది. సో పాన్ కార్డ్ ఉంటే ఎస్ని ఇచ్చి మీరు ఫిల్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చి పాన్ కార్డ్ లేని వాళ్ళు నాట్ అప్లైడ్ ఫర్. సో అప్లై చేసిన వాళ్ళు అప్లైడ్ ఫర్ని ఇవ్వండి. సో నేను జస్ట్ ఇక్కడ అప్లైడ్ ఫర్ని ఇస్తాను. సో ఇక్కడ వచ్చి మీ కరెంట్ కాలేజ్ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ ఫిల్ చేయలేదు, ఇక్కడ లిస్ట్లో లేదంటే సో మీరు అదర్స్ని ఇచ్చి సో ఇక్కడ మీ కాలేజ్ నేమ్ మీరు ఇవ్వచ్చు. ఓకే. సో మీ రెస్యూమ్ చూస్తుంటనమాట. సో అక్కడ డీటెయిల్ లిస్ట్లో లేని వల్ల మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసేలాగా ఉంటుంది. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ యర్స్ వచ్చి జస్ట్ మీరు అసెంచర్ సోషల్ మీడియా అని ఇసుకోవచ్చు. ఎనీథింగ్ యూ క్యాన్ గివ్. సో మీ డిసబిలిటీ చెక్ చేస్తుంది, ఎస్ ఆర్ నో ఇచ్చేసి ఐఎమ్ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అదర్ జాబ్స్. సో దీనికి టిక్ చేయండి, అప్పుడే మీకు ఎన్ని నోటిఫికేషన్ మీకు వస్తుంది మీ మెయిల్ ఐడికి అదర్ జాబ్స్కి. సో అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. సో అంతే, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేస్తుంది. సో మీ క్యాండిడేట్ నంబర్, సో డేట్, సో అన్నీ మీకు వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో కావాలంటే మీరు ఈ పేజ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఎనీ అదర్ జాబ్స్ మీరు సర్చ్ చేయాలంటే సర్చ్ ఫర్ జాబ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇప్పుడు అసెంచర్లో ప్రజెంట్గా ఏమేమి ఓపెనింగ్స్ ఉంది, ఏం లొకేషన్, క్వాలిఫికేషన్, సో అన్నీ వస్తుందన్నమాట. సో దాంట్లో మీకు రిలేటెడ్గా ఉంటే మీరు క్లిక్ చేసి సో మీరు అప్లై చేసుకోండి, మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.